అధికారం కోసం పగటి కలలు కంటున్న ఇండియా కూటమి నేతలను దేశ ప్రజలు జూన్ 4న నిద్ర నుంచి లేపుతారంటూ ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు సందర్శించారు. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే డేంజర్ అని మండిపడ్డారు. లోక్సభ 6వ విడత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు ప్రధాని మోదీ. యూపీలోని శాస్త్రపతిలో జరిగిన సభలో ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ, అఖిలేష్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సొంత పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు ఆప్ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆప్ సీనియర్ నేత నుంచి నిన్న నాకు కాల్ వచ్చింది. నాపై అభ్యంతకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. నా వ్యక్తిగత ఫోటోలను లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలిపారు. నాకు మద్దతుగా మాట్లాడిన వారి పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారన్నారు. బంగ్లాదేశ్ కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ దారుణ హత్యకు గురయ్యారు. చికిత్స కోసం బంగ్లా నుంచి భారత్ కు వచ్చిన ఆయనకు కోల్కతాలో హత్యకు గురయ్యారు. కోల్కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంటులో ఆయనను మర్డర్ చేసినట్లు మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు. అపార్ట్మెంటులో రక్తపు మరకలు ఉండగా మృతదేహాలు అంతకు ముంతలు మాయం చేశారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. ఈ హత్య కేసులో లింకులున్న 3 వ్యక్తులను ఢాకాలోకి వారి ప్రాంతాల్లో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంపీ అన్వరుల్ను హత్య చేసిన 3 నిందితులుగా బంగ్లాదేశ్గా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ జరిగినట్లు చెబుతున్నారు. అయితే బంగ్లా సీనియర్ నేత అయిన అన్వరుల్ హత్యాదంతాన్ని ఇరు దేశాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోకి బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు సహా ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల సభలలో చేసిన ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఇకనైనా వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. ఉద్రిక్తతలను పెంచే ప్రసంగాలను దూరం పెట్టాలని, ప్రచారంలో సమయాన్ని పాటించాలని కోరింది. దేశంలోని 2 ప్రధాన పార్టీలు కులం, మతం, భాష, ప్రాంతీయత్వం, రాజ్యాంగం వంటివి ప్రధాన అంశాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయని గుర్తు చేసింది. పశ్చిమ బెంగాల్లో 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలోని ద్వారకలో ఎన్నికల ర్యాలీలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2011 నుండి అధికారంలోకి ఉన్న తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ముస్లింలకు ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చిందని అన్నారు. ఓటు బ్యాంకు యూనియన్స్ ఆన్ ఇండియా చేస్తున్న ఈ నీచ రాజకీయాలకు హైకోర్టు పెద్ద ఊరటనిచ్చిందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికేట్లు జారీ చేసింది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటిపోతున్నాయని మోదీ విమర్శించారు. ప్రతి ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండ్ రూపంలో భారీ మొత్తాన్ని అందిస్తూ ఉంటుంది. ఆర్బీఐ ఖజానాకు అందించే భారీ మొత్తం బడ్జెట్లో వివిధ ఖర్చుల కోసం అలకేట్ చేస్తుంటుంది. కేంద్ర వార్షిక బడ్జెట్లో ఆర్బీఐ అందించే డివిడెండ్ సుమారు 3% ఉంటుంది. అయితే ఈసారి అందరూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 1,00,000 కోట్లు అంటే దాదాపు $7 బిలియన్ అందిస్తుందని అంచనా వేశారు. అయితే ఆర్బీఐ ప్రకటించిన గణాంకాలు అందరి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఏకంగా 2.11 లక్షల కోట్లను బదిలీ చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపింది. నకిలీ సిమ్ కార్డులకు చెక్ పెట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ డెమోక్రసీస్ అండ్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త టెలికాం నిబంధనలకు అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి ఈ రూల్స్ అమలు కానున్నాయి. ట్రాయ్స్ సిఫారసు చేసిన ఈ రూల్స్ లోక్సభ ఎన్నికలు పూర్తి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోగా అమలు తీసుకురావాలని డీఓటీ లక్ష్యంగా పెట్టుకుంది. 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాకు సైంటిస్టులు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే టీకాను తయారు చేశారు. కానీ
హెచ్ఐవికి టీకాను తయారు చేసేందుకు మాత్రం దాదాపు 44 ఏళ్ల సమయం పట్టింది. డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్ఐవికి ఓ టీకాను తయారు చేశారు. అందుకు సంబంధించి టీకాను ట్రయల్లో వ్యాధి పోకిన వారిపై ప్రయోగించిన వాళ్ళ శరీరంలో యాంటీబాడీలను టీకా ఉత్పత్తి చేసేలా పనిచేసిందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని మే 31వ తేదీ వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. 4 రోజుల ముందుగానీ లేక ఆలస్యంగా కానీ నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్ నెలలో వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఇదిలా ఉంటే ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలకు ఐఎండీ హిట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.